శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. కార్తీక మాస శుభాకాంక్షలు. విశేషంగా ఈ కార్తీక మాసంలో నవంబర్ 5వ తారీఖు నుండే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నప్పటికీ మనకు నవంబర్ 10వ తారీఖు నుండి ప్రారంభించి అలా చూసుకుంటే నవంబర్ 5, 6, 7వ తారీఖులలో కుజుడు స్వక్షేత్రంలో నెమ్మదిగా చేరుకొని 10వ తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు సొంత ఇంట్లో ఉంటున్నాడు. ఇలా గనక ఉంటే దాన్ని రుచక యోగము అని అంటారు. రుచక యోగం అంటే అబ్బా ఇక పట్టిందల్లా బంగారం. కొన్ని రాశుల వారికి అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి, మేషరాశి వారికి, అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి, సప్తమాధిపతి అయినటువంటి వారికి, దశమాధిపతి అయినటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది. ఊదరగొట్టేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఏ యోగం ఉన్నా, మీ జాతకంలో రుచక యోగం ఉన్నా, గజకేసరి యోగం ఉన్నా, ఇంకా ఇతరత్ర ఎటువంటి అనభయోగం, సునభయోగం, పరివర్తన యోగం, పర్వత యోగం, సదా సంచార యోగం, ఇలా చాలా యోగాలు ఉంటాయి. ఏవి కూడా మీరు పట్టుకున్నారో బంగారం కాదు. ఇంకా చెప్పాలంటే యోగం ఉన్నప్పుడే మనిషి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాడు. ఇదేంటండి ఇంకా ఇబ్బంది పడతారంటున్నారంటే ఆగండి, అక్కడే ఉంది. వాస్తవంగా మనిషి ఎప్పుడైతే కష్టపడి ప్రతిఫలాన్ని పొందుతాడో, కష్టే ఫలి అని అంటారు. మామూలుగా మనం అందరం కూడా కష్టపడుతూ ఉంటామండి, అంతే కదా. కానీ కొన్నిసార్లు ప్రతిఫలం వస్తుంది, కొన్నిసార్లు రాదు. అలా కాకుండా ఎప్పుడైతే మనం కష్టపడతామో మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా ఈ యొక్క రుచక యోగంలో ఉంటుంది. ఈ రుచక యోగంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, కష్టపడినటువంటి కష్టానికి ఏ ఏ రాశుల వారికి ప్రతిఫలం వస్తుంది, ఏ ఏ రాశుల వారు ఎంత కష్టపడ్డాగా అలాగే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి రుచక యోగం అనేటువంటిది ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రుచక యోగం అనగానే మనకు కుజుడు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు దాని రుచక యోగం కింద పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు ఎటువంటి పాపగ్రహం కూడా కలిసి ఉండొద్దు. దాంతో మంచి సౌమ్యగ్రహం అయినటువంటి బుధుడు కలిసి ఉన్నాడు, లాభిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ విషయంలో, భూ సంబంధిత వ్యవహారాల్లో ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చే క్రమంలో వీరి యొక్క ప్రయాణం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఏవైనా సరే మీరు అనుకోని సంఘటనలు ఏంటంటే అప్పులు తీర్చొచ్చు. భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా చాలా విశేషంగా ఉంటుంది. చాలామంది ఇవాళ రేపండి, మొన్న రీసెంట్గా జరిగిన ఒక విషయం చెప్తున్నాను, చాలా బాగా గుర్తుంచుకోండి అందరూ కూడా. పాపం ఒక రైతు తనకి ఇట్లనే యూట్యూబ్లో నాబోటి నేనే మాట్లాడుతున్నా కదా, అలాగే నెంబర్ చూసి కాల్ చేశాడు. అయ్యా నాకు ఇట్లా కష్టం ఉందయ్యా, నా పరిస్థితి బాగాలేదయ్యా అని అంటే, ఎవరైతే యూట్యూబ్లో చెప్పిన ఒక గురువు, ఆయన గురువో లేకుంటే ఇంకెవరో మొత్తానికి ఏం చేశాడంటే, నీ భూమిలో విపరీతమైనటువంటి సంపద ఉంది, బంగారం ఉంది, దాన్ని ఎలాగైనా తీద్దాం అని చెప్పేసి, అంటే రోజు వెళ్ళి పొలాన్ని చూసుకొని వారానికి నెలకు ఒక 10 రోజులు 20 రోజులు పొలం మీద ఉంటాను. ఈయనకు తెలియదా భూమిలో ఏముందో, ఎన్నిసార్లు దున్నాడో. 20 అడుగుల లోతులో లంకె బిందెలు ఉన్నాయి, బంగారం ఉంది, తీయాలా, డబ్బులు పంపించమంటే 50,000 పంపించాడంట. ఆల్మోస్ట్ ఇక అయిపోయింది. అది కొంచెం కొంచెం ఉబికి బయటకు వస్తుందంట. అదేంటిదో మరి అయిపోయింది. మళ్ళీ వారం ఆగి మళ్ళీ 50, మళ్ళీ వారం ఆగి మళ్ళీ 30,000 ఇస్తే అప్పుడు అర్థమైంది వీడు మోసం చేస్తున్నాడు అని. అయ్యా నా డబ్బులు నాకు ఇవ్వనంటే, లేదు ఆ డబ్బులు మొత్తం అంతా యాగానికి వాటికి వీటికి ఖర్చు పెట్టే ఇంకో 2 లక్షలు అంటున్నాడంట. సో చూడండి, అనవసరంగా మీరు నమ్మి డబ్బులు మోసపోతూ ఉన్నారు. అయ్యా మీకోసం మేము పూజ చేస్తున్నామంటే మీరు రండి, ఆ పూజలో కూర్చొని చూడండి. మీకోసం మేము కొన్ని పూజా సామాగ్రి, పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, అగరబత్తి, కలశాలు, దైవికమైనటువంటి కార్యక్రమాలు, ఏ బలులో లేకుంటే నిమ్మకాయలో, ఏ చాతబడిలో చేసే వాటిని నమ్మకండి. ఎందుకంటే శాస్త్రము, ధర్మము, వేదము చెప్పింది ఏమిటంటే యాగము, మంత్రము, మంత్రపుష్పము, ఆవాహనము, ఆసనము, అర్ఘ్యము, పాద్యము, ఇవి కదా నమ్మాల్సింది. వీటిని కాకుండా ఏదో మాటలు చెబితే వాళ్ళని నమ్మి లక్షలు ఎందుకు ఇస్తారయ్యా? ఆ రైతు పరిస్థితి ఏం తెలుసా, మొన్న వాళ్ళ పాపకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయితే నలుగురిని అడిగి డబ్బులు అడుక్కొని ఆపరేషన్ చేయించాడంట. అంటే 1,80,000 రూపాయలు ఉన్న వ్యక్తి, తన సొంత డబ్బు, అప్పులు లేని వ్యక్తి ఈరోజు డబ్బులు ఎవరికో ఇచ్చి 2 లక్షల రూపాయలు అప్పున్న పరిస్థితిలో ఉన్నాడు. ఏముందండి 2 లక్షలు అప్ప అని అంటుండొచ్చేమో సాధారణమైన వ్యక్తులు.
కానీ సగటున ఒక రైతు మనందరి నోట్లోకి అన్నం పోయి 5,000 నోట్లో పోయేటట్టు చేసేటువంటి రైతు అంత దీనమైన పరిస్థితికి చేరిన కారణం మూఢంగా నమ్మడం. కాబట్టి దయచేసి, వారే కాదండి చాలామంది ఉన్నారు ఇవాళ రేపు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గుడ్డిగా నమ్మి మోసపోకండి. గ్రహ సంచారాల్లో మీకు వ్యయస్థానంలో పాపగ్రహ సంచారాలు ఉన్నప్పుడు, ఇప్పుడు లాభం వచ్చే ఈ తులారాశి వారికి ద్వితీయ లాభస్థానంలో కేతు ఉన్నాడు, పంచమంలో రాహు ఉన్నాడు. ఎలా? అలాగే షష్టమంలో శని చండాల యోగం అంటారు. మీరెప్పుడైతే మీ ముందుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రీతిలో అరే వీడిని నమ్మితే బాగుండు, ₹1 వస్తుందేమో డబ్బు పెట్టేటువంటి రీతిలో ఏమైనా సరే పనులు చేస్తే మీ డబ్బులు పోతాయి. ఎవడు ఎలాంటి వాడు అనేటువంటి సంఘటన కనుక మీరు నమ్మితే ఖచ్చితంగా మీరు లాభిస్తారు. ఇక ఇవన్నీ కూడా గోచారంలో భాగంగా చెప్పేటువంటి విషయాలు. మీ జాతకం డీటెయిల్గా కావాలంటే ఇప్పుడు నేను చెబుతున్నాను, మీ పేరు కావాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి, టైం కావాలి, ప్లేస్ కావాలి, ఉంటేనే జాతకం చెప్తా అంట. చాలామంది ఫోన్ చేస్తారమ్మా, ఫోన్ చేసి అయ్యగారు నా పేరు చెప్తా, నా పేరు మీ జాతకం చెప్పండి అంటే నేను కూడా చెప్పొచ్చుగా, ₹1000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి అని చెప్పి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎప్పుడు కూడా అలా చెప్పను. ఎందుకు అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఉంటేనే నీ జాతకం చెబుతా అని ఖచ్చితంగా చెప్తా. ఎందుకు? అవి లేకుంటే చెప్పేటువంటిది 100% చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరైనా సరే జాతకం కోసం ఫోన్ చేస్తే డీటెయిల్స్ ఉంటే నాకు ₹2,025 పంపించండి, డీటెయిల్గా 60-70 పేజీల్లో జాతకం మీ దాకా అందిస్తా. అలాగే జాతకం గురించి డీటెయిల్గా మాట్లాడతా, రెమెడీస్ చెప్తా. ఆ వాయిస్ రికార్డ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు కూడా ఒక ఆధారం ఉండాలి కదా, నాతో మాట్లాడింది, చెప్పిన రెమెడీస్ అవన్నీ కూడా రికార్డ్ చేసుకోండి. ఇక అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం గోచార రీత్యా ఈ రాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. అందులో భాగంగా ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి, గోచారం, అలాగే ఈ గోచారంలో రుచక యోగం అనేటువంటిది ఏర్పడింది కదా. రుచక యోగం అంటే ఏం లేదండి, కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశ, ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళాడు అనమాట. వెళ్ళినప్పుడు సర్ప సంబంధిత దోషాలు ఉన్నవారు కానివ్వండి, సర్ప సంబంధిత దోషములతో ఉండి సంతానం లేని వారు కానివ్వండి, సర్ప సంబంధిత దోషములతో ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పే రెమెడీస్ పాటించడం వలన సర్పదోషములు, కుజదోషములు పోగొట్టుకుంటారు. ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి స్కాంద పురాణం నిత్యం వినండి. కనీసం ఒక 11 సార్లు పూర్తి చేయండి వినడం ఈ యొక్క స్కాంద పురాణం. దీని వలన సగం దోషం పోతుంది కుజదోషం ఉన్న వాళ్ళకి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమిటి అని అంటే, మీరు నవనాగ మంత్రం చదవాలి. ఆ నవనాగ మంత్రం ఏంటో చెబుతున్నాను, మరొకసారి అందరూ కూడా నాతో పాటు రిపీట్ చేయొచ్చు, లేదా మీరు 2 సార్లు చెప్తాను, రాసుకోండి ఆ మంత్రాన్ని. ఆ మంత్రం ఏమిటంటే, అనంతం వాసుకిం శేషం, అనంతం వాసుకిం శేషం, పద్మనాభంచ కంబలం, పద్మనాభంచ కంబలం, శంఖపాలం ధృతారాష్ట్రం, శంఖపాలం ధృతారాష్ట్రం, తక్షకం కాళియం తదా, తక్షకం కాళియం తదా. శివుడి మెడలో ఉండేటువంటి సర్పం, వాసుకి దగ్గర నుండి విష్ణుమూర్తి కింద ఉండేటువంటి సర్పం, పద్మనాభుడి వరకు కూడా విశేషంగా ఈ యొక్క నవనాగులు, వీరిద్దరి మధ్యలో ఇంకా 7 సర్పాలు ఉంటాయి. వీటన్నిటికీ పైన ఒక సర్పం, కింద ఒక సర్పం, ఏకాదశ సర్పములు ఉంటాయి. కానీ 9 సర్పముల యొక్క నామములు పఠించిన చేత మీకు సర్పదోషములు ఏమన్నా పోతాయి. నిత్యం 11 సార్లు చదవాలి. కార్తీక మాసంలో మనకు రుచయోగ యోగం ఉన్నప్పుడు చదివితే ఇంకా విశేషమైన సత్ఫలితం ఉంటుంది. మరొకసారి మంత్రం చెప్తాను చూడండి. అనంతం వాసుకిం శేషం, పద్మనాభంచ కంబలం, కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం, తక్షకం కాళియం తదా. ఒకవేళ నేను చెప్పేటువంటిది రాసుకోవడం ఇబ్బంది అవుతుంది, నేను పాస్ చేసుకొని గట్రా రాసుకోలేను అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయండి అంటే, మీరు గూగుల్లో నవనాగ మంత్రము, నవనాగ స్తోత్రము అని కొట్టినా కానీ విశేషంగా వస్తుంది. ఇక మరి మంత్రం చెప్పారు, బాగానే ఉంది, రెమెడీస్ ఏంటి అని అంటారు. నిజంగా మనకు సర్పదోషం అనేటువంటిది ఎలా వస్తుందనంటే, ఒక పుట్టను కూల్చిన, అదేందండి నేను పుట్టినప్పటి నుంచి పుట్టలేని, అసలు జోలికే పోలేనవచ్చు, ఈ జన్మలో చేసిన పాపం కాదు. సర్పదోషం జన్మజన్మల పాపాల నుంచి వస్తుంది. గత జన్మలో, అంతకు ముందు జన్మలో మీరే మీ తాత ముత్తాతల రూపంలో ఉండి, అప్పట్లో విపరీతమైన సర్పాలు ఉండేవి కాబట్టి వాటిని సంహరించడం కానీ, పుట్టలు కూల్చడం కానీ ఆ దోషానికి కారణమవుతుంది. కాబట్టి పుట్టమన్ను అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రుచక యోగం ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రారంభం చేయండి. ఒక మంగళవారం నాడు ప్రారంభించండి. ప్రారంభించి ఏం చేయాలనంటే, పుట్టమన్ను తీసుకెళ్ళి ఎక్కడ పుట్టలు ఉంటే అక్కడ పుట్టమన్ను వేయండి, పాలు కూడా పోయండి. అదేంటండి పుట్టమన్ను పోసి పాలు పోస్తే ఏమవుతుంది అనేటువంటి సందేహం రావచ్చు.
సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహమే. పాలు ఏమన్నా పాములు తాగుతాయా నోరు తెరిచి అని అడిగే వాళ్ళు ఉంటారు. పాలు తాగదు. ఈ పుట్టమన్ను వేసిన తర్వాత గనక మీరు పాలు పోయడం చేత విశేషముగా ఈ యొక్క పుట్ట గట్టిపడుతుంది. ఆ పాలు పుట్టమన్ను కలిసి ఒక రూపం దాలుస్తుంది. దాని వలన నివాసం అనేటువంటిది చల్లగా ఉంటుంది. సర్ప సంబంధితమైనటువంటి వాల్మీకము అంటారు పుట్టని. ఆ వాల్మీకాన్ని కూల్చిన కారణం చేత దోషం పోవాలి అని అంటే ఒక 11 వారాలు కానీ 5 మంగళవారాలు కానీ ఈ యొక్క పుట్టమన్ను పాలు పోయడం వలన జాతక సంబంధితమైనటువంటి సర్పదోషాలు పోతాయి. కాబట్టి ఇంత వివరంగా మీకు చెబుతున్నాను, అర్థం చేసుకోండి. అక్కడికి వెళ్ళి కూడా ఇదే మంత్రం, అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా. మీకు ప్రదక్షిణ చేసే అవకాశం ఉందనుకోండి, మానసాదేవి స్తోత్రం అని ఉంటుంది. ఆ మానసాదేవి స్తోత్రాన్ని కూడా పఠించవచ్చు. ఇక చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే, మాకు పితృదోషాలు ఉన్నాయి, సర్పదోషాలు ఉన్నాయంటే, పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో బస్ యాక్సిడెంట్స్ అయిన తర్వాత నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము టూర్ ఆపరేషన్స్ చెయ్యట్లేదు. కాబట్టి మీరు సొంతంగా మీరు ట్రాన్స్పోర్టేషన్ త్రూ గోకర్ణం వస్తే వచ్చిన తర్వాతకి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మీకు ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా పుణ్యాశ్రమం ఈ యొక్క రాజగోపాల్ గురువు గారి యొక్క ఆశ్రమంలో పూజాది క్రతువులన్నీ నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫుడ్ అకామిడేషన్ అలాగే పూజ సామాగ్రి అన్నీ కూడా మేమే అకామిడేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే గోకర్ణ క్షేత్రంలో పుణ్యాశ్రమంలోనే చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా మంది 12,000 కదండి అక్కడికి వెళ్తే మీరేంటి 21,000 అంటున్నారు. అక్కడ పూజా సామాగ్రికి 12,000, పూజకు 12,000. మేము చెప్పేది రెండు కలిపి, ఫుడ్ అకామిడేషన్ కలిపి మీకు మొత్తం పూజ పూర్తయి అక్కడికి వెళ్ళేంత వరకు కూడా 21,000 రూపాయలు ఛార్జ్ చేస్తాము. అక్కడ జరిగే పూజలు గణపతి పూజ, వసురుద్ర ఆదిత్య స్వరూపంలో ఉన్నటువంటి ఆవాహన, మోక్షనారాయణ ఆవాహన, మోక్షనారాయణ హోమము, తిలా హోమము, ప్రాయోచిత్త తిలా హోమము, అలాగే మోక్షనారాయణ బలి, త్రిపండీశార్థము, పంచమ పిండాలు, దశమ పిండాలు, అలాగే సముద్ర స్నానము, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పూజలో భాగంగా చేస్తారు. పితృదోషం ఉన్న వాళ్ళు ఇలా చేయించుకోవచ్చు. సర్పదోషం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పాటించవచ్చు. దయచేసి జాతకం కోసం ఎవరైనా కాల్ చేయాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఉంటేనే కాల్ చేయండి అమ్మా. లేకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రం చదువుకున్నంత మాత్రం చేత జాతకం రీత్యా ఉన్న ఇబ్బందులు పోతాయి. పూర్తి జాతకం కావాలనుకుంటేనే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. దయచేసి మా ఛానల్కి వేరే వాళ్ళు తీసుకొని వీడియోస్ కాపీ చేసుకొని ఇష్టం వచ్చిన థంబ్నెయిల్స్ పెట్టి నన్ను, నా పేరుని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. దానికి నేను స్వతహాగా కారణం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ థంబ్నెయిల్కి వీడియోకి సంబంధం లేదన్న భావం వస్తే ఆ ఛానల్ని రిపోర్ట్ చేయండి. నన్ను మాత్రం టార్గెట్ చేసి కాల్స్ చేసి ఇబ్బంది పెట్టొద్దు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.